నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. బ్రోకలీ గురించి మనం కొన్ని రెసిపీస్ చేసుకుంటూ ఉన్నాం కదా, కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బ్రోకలీతో మనకి. అది మనకి యాంటీ క్యాన్సర్ అన్నిటికంటే ముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ప్లస్ ఇది ఇంకోటి ఏంటంటే మెడిటేరియన్ డైట్ అనేది చాలా యూస్ఫుల్ డైట్. మొత్తం వరల్డ్లో అందరికీ పనికొచ్చే డైట్ ఏదైనా ఉంది అంటే అది మెడిటేరియన్ డైట్ అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఆ డైట్లో భాగంగా దీన్ని ఉపయోగించుతూ ఉంటారు కూడా. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని మనము 1 pot మీల్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఏదన్నా ఒక స్టూ లాంటిది చేసుకుని అందులో మనకు కావాల్సిన పోషకాలు ఇచ్చేటువంటి కొన్ని ఆహార పదార్థాలు అందులో యాడ్ చేసుకుంటే కనుక అది 1 pot మీల్ కింద రెడీ అయిపోతుంది అనమాట. అది ఎందుకు పనికొస్తుంది అని అంటే కనుక సింపుల్గా మనము ఆహారం తీసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా మనం ఆ విధంగా చేసుకొని తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒక వెయిట్ లాస్కి ఇది చాలా చక్కగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత సెటైటీ వాల్యూ అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం తినంగానే మనకి పొట్ట ఫుల్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది వెయిట్ లాస్ వెజిటబుల్ లాగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో వెయిట్ లాస్ కోసము ఒక ప్రత్యేకమైనటువంటి చక్కటి సింపుల్ ఈజీగా నేను ఎక్కువ రెగ్యులర్గా నా పేషెంట్స్కి చెప్పేటువంటి ఒక మంచి రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే బ్రోకలీ స్ట్యూ. బ్రోకలీ స్ట్యూ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బ్రోకలీ, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, బంగాళాదుంప, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి, మిరియాల పొడి, ఉప్పు, నెయ్యి అన్నీ రెడీగా ఉన్నాయి. యాక్చువల్గా ఇది చక్కగా కుక్కర్లో చేసేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ అందులో వేసేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మనకి స్టూ రెడీ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే మనము స్టవ్ వెలిగించేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ ప్యాన్లో వేసేసి చక్కగా బాయిల్ పెట్టేసుకోవాలన్నమాట. సో అన్నీ 1 by 1 ఇప్పుడు బ్రోకలీ పీసెస్, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టమాటో ముక్కలు, అలాగే వెల్లుల్లి ఒలిచేసినవి ఒక 4-5 వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, తర్వాత కొంచెమంత మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, నెక్స్ట్ ఒక డాలప్ అన్నమాట నెయ్యి, నెక్స్ట్ ఏంటంటే వాటర్, నెక్స్ట్ మన ఫేవరెట్ ఆలుగడ్డ, బంగాళదుంప. సో దీన్ని నేను చెక్కట్లేదు, దీనిపైన శుభ్రంగా కడిగేసేసాను. సో ఎందుకు అలా చేశాను అంటే మంచి చక్కటి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇంకొకటి ఈ స్కిన్ ఏదైతే ఉందో ఆ స్కిన్ కిందే మనకి కావాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బి వైటమిన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఆ స్కిన్తో పాటు వేసేస్తున్నాను అనమాట. ఆ స్కిన్తో పాటు వేయటం వల్ల ఒక చక్కటి ఫ్లేవర్ వస్తుంది మనకి, ప్లస్ పోషకాలు కూడా వచ్చేస్తాయి. సో అంతా రెడీ. దీన్ని మనము కుక్కర్లో పెట్టి యాజ్ ఇట్ ఈస్ ఇట్లాగా కుక్కర్లో పెట్టి చక్కగా ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి వేసేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక 10-15 minutes ఆగితే అది చక్కగా బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయిన తర్వాత దాన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓన్లీ వెజిటబుల్స్ మాత్రమే ఇందులో యాడ్ చేశాను, ప్లస్ వెల్లుల్లి ఒకటి మంచి ఫ్లేవరింగ్ ఏజెంట్ యాడ్ చేశాను. ఇక్కడ మనకి వచ్చేది ఏంటంటే వెజిటబుల్స్ నుంచి కొన్ని క్యాలరీస్ వస్తాయి,
అలాగే మనకి కొంత ఫైబరు, స్టార్చ్ కంటెంట్ కొంచెం పొటాటోలోంచి కొంచెం అంత స్టార్చ్ వస్తుంది. అలాగే ఫైబర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ఈ డిష్ అనేది, ఎందుకంటే వాటర్తో కలిపినటువంటి వెజిటేబుల్స్ ఇందులో ఉండటం వల్ల. దీన్ని ఇంకొంచెం ఇంప్రవైజ్ చేసుకోవటం, ఒక 1 pot మీల్ లాగా చేసుకోవాలి అని అంటే కనుక ఇది కుక్ చేసేసిన తర్వాత ఒక బౌల్లో ఇది తీసుకుని దాంట్లో కొంచెం అంత రైస్ కానీ లేకుంటే ఒక రాగి ముద్ద కానీ యాడ్ చేసుకుని, తర్వాత ఒక ఎగ్ కానీ లేకుంటే పప్పు కానీ కొంచెం అంత ఒక బౌల్ పప్పు కానీ మనం దీంతో యాడ్ చేసుకుని తీసుకుంటే కనుక 1 pot మీల్ అయిపోయినట్టే అనమాట. కొంచెం మజ్జిగ తీసుకుంటే కనుక అది ఫుల్ మనకి చక్కగా ఒక మీల్ రీప్లేస్మెంట్ అయిపోయినట్టు, ఒక కంప్లీట్ మీల్ అయిపోయినట్టు అనమాట. సో అలాగ మనము ఒక ప్రోటీన్ సోర్స్ యాడ్ చేసుకుని ఇంకా వేరే కార్బోహైడ్రేట్ ఏమీ యాడ్ చేయకుండా, అంటే రైస్ కానీ రాగి కానీ లేకుంటే చపాతీ కానీ జొన్న రొట్టె కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా ఓన్లీ ఏదన్నా ఒక ప్రోటీన్ సోర్స్, పప్పు కానీ సోయా కానీ పన్నీర్ కానీ చీజ్ కానీ లేకపోతే స్ప్రౌట్స్ కానీ నట్స్ కానీ సీడ్స్ కానీ వీటిలో ఏదైనా ఒక సోర్స్ మనం దీంతో పాటు తీసుకోవటం, అంటే దీంట్లో యాడ్ చేసి తీసుకోవటం వల్ల ఏంటంటే ఒక కంప్లీట్ మీల్ కింద అయిపోతుంది అన్నమాట. సో ఈ కంప్లీట్ మీల్ అయిపోయేటప్పటికి ఏంటంటే మనము 1 pot మీల్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్కి ఉపయోగపడేటువంటి 1 pot మీల్ అనమాట. సో ఈ 1 pot మీల్ని జనరల్గా ఏమని పిలుస్తారంటే బుద్ధ బౌల్ అని అంటారనమాట. అంటే బుద్ధుడు భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక బౌల్ తీసుకుని వెళ్ళేవాడు అనమాట. ఎవరు ఏది వేస్తే అన్నీ అందులో వేసేసుకుని అది తినేవాడు, దాంతోనే ఉండేవాడు. సో అలాగా మనం అంటే ఒక బౌల్లో ఎవరు ఏదేస్తే అట్లా అని కాదు, కానీ ఇక్కడ ఏంటంటే ఒక బౌల్లో అంటే మళ్ళీ మనం ప్రత్యేకంగా అన్నీ వడ్డించుకొని అవసరం లేకుండా అన్నీ కలిపి వచ్చేటువంటి ఒక ఆహార పదార్థం లాగా తీసుకోవాలన్నమాట. అది దీంట్లో పాసిబుల్ అవుతుంది. ఇలా స్టూ లాగా చేసుకుని మనం ఇందులో స్ప్రౌట్స్ యాడ్ చేసుకున్న మనకి ఒక మీల్ కింద తయారవుతుంది, లేకుంటే ఒక సోయా చంక్స్ యాడ్ చేసుకున్న ఒక మీల్ కింద తయారవుతుంది, జస్ట్ బాయిల్డ్ ఎగ్ యాడ్ చేసుకున్నా కూడా ఒక మీల్ కింద తయారవుతుంది. ఎగ్ని దీనిపైన స్క్రాంబుల్ లాగా అట్లాగా బ్రేక్ చేసి వేసుకున్నా కూడా ఒక మీల్ లాగా తయారవుతుంది. ఇది మనకి స్పెషల్లీ ఈవినింగ్ టైంలో తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఈవినింగ్ మనము ఆహారాన్ని వీలైనంత తక్కువగా లైట్గా ఉండివ్వాలి కాబట్టి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చక్కగా తినాలి, లంచ్ కూడా చక్కగా తినాలి, అంటే ఎక్కువని కాదు, ప్రాపర్ లంచ్ ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లైట్గా ఫ్రూట్స్ ఏమన్నా తీసుకున్న తర్వాత డిన్నరు ఇది లైట్గా ఈ విధంగా తీసుకుంటే కనుక బరువు తగ్గటం ఒక ఎత్తు, తగ్గిన బరువుని మనం మెయింటైన్ చేయటం ఇంకొక ఎత్తు అనమాట. ఎప్పుడు కూడా తగ్గిన బరువుని మెయింటైన్ చేయటం అనేది చాలా చాలా కష్టం, ఎందుకంటే మనకి బరువు తగ్గడానికి ఒక గోల్ ఉంటుంది, ఒక మోటివేషన్ ఉంటుంది. ఒక పెళ్ళికి వెళ్ళాలనో లేకుంటే కాన్వకేషన్కి వెళ్ళాలనో లేకుంటే ఇంకా ఏవో ఉంటాయన్నమాట. పలానా ఒక ప్రోగ్రామ్ ఉంది, దానికి నేను చాలా చక్కగా కనిపించాలి, వెయిట్ లాస్ అయ్యి ఉండాలి అని ఒక గోల్తో ఒక మోటివేషన్తో వెళ్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత అప్పటికి డెఫినెట్గా బై హుక్ ఆర్ క్రూక్ వెయిట్ కూడా లాస్ అవుతారు. ఆ తర్వాత మెయింటైన్ చేయటం కొన్ని రోజులే అవుతుంది, ఆ తర్వాత మెయింటైన్ చేయటం అనేది కష్టమైపోతూ ఉంటుంది అనమాట. సో బరువుని మనము మెయింటైన్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వెయిట్ లాస్ కంటే. వెయిట్ 1-2 kgs తగ్గినా మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలి. మనం 10 kgs తగ్గినా తిరిగి రాకుండా ఉండాలి. తిరిగి రాకుండా ఉండటం అనేది చాలా కష్టమైన పని, ఎందుకంటే మళ్ళీ మన ఓల్డ్ హ్యాబిట్స్కి వెళ్ళిపోతాం కాబట్టి. తగ్గిన బరువుని 6 నెలలు మనము పెరగకుండా మెయింటైన్ చేయగలిగితే కనుక 10 సంవత్సరాలైనా కూడా మళ్ళీ మనము బరువు పెరగమన్నమాట. అది ఇంపార్టెంట్ పాయింట్. ఆ 6 months మనం మెయింటైన్ చేయటం అనేది చాలా చాలా అవసరం. ఆ 6 monthsలో మెయింటెనెన్స్లో ఏమవుతుందంటే మన హ్యాబిట్స్ అన్నీ చక్కగా మారిపోతాయి అన్నమాట, హెల్తీగా మారిపోతాయి. మనం టైంకి పడుకుంటాము, ఎక్సర్సైజ్ చేస్తాము, కావాల్సినంతే తీసుకుంటాము, ఎక్సెస్ తీసుకోము. ఒకవేళ ఎక్సెస్ తీసుకుంటే దాన్ని ఎలా బర్న్ చేయాలనేది చూస్తాం. ఇది బై డిఫాల్ట్ మనకి ఆటోమేటిక్గా మనకి అలవాటు పడిపోతాం కాబట్టి, అందుకని మనము ఆ 6 months తగ్గిన బరువుని 1 గ్రాము కూడా వెనక్కి పెరగకుండా చూసుకోగలిగితే కనుక మనము లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years మనము డెఫినెట్గా తగ్గిన బరువుని మెయింటైన్ చేయగలుగుతాం అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్ కీ బరువు తగ్గటానికి. అండ్ స్పెషలీ మనము ఇలాంటి లైట్ డిఫరెంట్ వెరైటీస్, ఈరోజు బ్రోకలీతో చేసాం, రేపు ఇంకొక దాంతో చేసుకోవచ్చు, వేరే వెజిటబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్గా చేసుకుని తీసుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. వావ్. సో స్టాప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనము ఈ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము.
గార్నిష్ కూడా అవసరం లేదు, అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూడగానే చాలా హెల్దీ మీల్ లాగా అనిపిస్తుంది. ఓన్లీ థింగ్ మనం దీనికి యాడ్ చేయాల్సింది ఏంటంటే ప్రోటీన్ సోర్స్ యాడ్ చేస్తే కనుక ఇది క్యాలరీ డెఫిసిట్, అంటే క్యాలరీస్ చాలా తక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థం. బ్రోకలీ స్టూ రెడీ అయిపోయింది. బ్రోకలీ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. బ్రోకలీలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి మధుమేహము, కొన్ని క్యాన్సర్లతో సహా దీర్ఘకాలిక వ్యాధులను నిరోధించే అనేక ప్రయోజనాలను అందిస్తాయి. సమతుల్య ఆహారం తీసుకోవడంలో అన్ని పండ్లు, కూరగాయలు ముఖ్యమైనవి. అయితే గుండె ఆరోగ్యానికి సంబంధించి బ్రోకలీ ఉత్తమమైనది. బ్రోకలీలో లభించే పోషకాలు వృద్ధాప్య సంబంధిత మానసిక క్షీణతను నెమ్మదిస్తాయి, ఆరోగ్యకరమైన మెదడు పనితీరుకు తోడ్పడతాయి. మీ ఆహారంలో బ్రోకలీని చేర్చుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొవ్వు కాలేయ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. సో చూసారు కదండి, బ్రోకలీ స్టూ సింపుల్, ఈజీగా చేసేటువంటి రెసిపీ డెఫినెట్గా. అండ్ ఒక పాట్ మీల్ అని చెప్పొచ్చు అనమాట, ఎందుకంటే ఇందులో మనకి కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, మనకి అవసరాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అండ్ కంపల్సరీ ఇది ఒక వెయిట్ లాస్ మీల్ రీప్లేస్మెంట్. తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి, నమస్తే.